ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఇక కేబినెట్ భేటీలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి కీలక అనుమతులు మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు అయిన గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించిన టెండర్లు పిలిచేందుకు 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోగా అథారిటీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ లో లాంఛనంగా ఆమోద ముద్ర వేయనున్నారు. వీటితో పాటు కాకినాడ పోర్ట్ నుంచి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించడంతో ఆ వ్యవహారంపైన కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలను సీఎం, డిప్యూటీ సీఎం వివరించారు. దీంతో ఆయా ప్రాధాన్య పథకాల అమలు తీరుపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. జమిలీ బిల్లు, సీఎం పోలవరం టూర్ తో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ముందుకు వెళుతున్న తీరుపైన కేబినెట్ లో ఎజెండా తర్వాత చర్చకొచ్చే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అమరావతి నిర్మాణాలకు సంబంధించి కీలక అనుమతులు కూడా మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ రోజు జరిగే ఈ సమావేశంలో కీలకంగా 42, 43 సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తీసుకుంటే కనుక 24,276 కోట్లకు విలువైన పనులకు సంబంధించి 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏదైతే ఆమోదం తెలిపారో దానికి సంబంధించి పరిపాలన అనుమతులు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ అథారిటీలో ఈ అంశంపైన ఆమోదం లభించింది. ఇక విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించున్నారు. పలు పరిశ్రమలకు, అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్కు 10 ఎకరాల అదనంగా కేటాయిస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావడంతో కేబినెట్ అనంతరం అంటే ఏదైతే ఎజెండా పూర్తయిన తర్వాత మంత్రులతో కాసేపు ముఖ్యమంత్రి మాట్లాడడంతో పాటు ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 పైగా ఎజెండా అంశాలతో ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇందులో ప్రధానంగా తీసుకుంటే కనుక కొన్ని చట్టాలకు సవరణలు చేస్తూ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్కు సంబంధించి పనులను రద్దు చేసి తిరిగి మాడిఫై చేసి పనులను రీటెండర్లు పిలిచేందుకు కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు సంబంధించి 8,821 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులకు కేబినెట్లో ఆమోదం లభించనుంది. మరో 25 ఇంజనీరింగ్ పనులకు కూడా 24,316 కోట్ల రూపాయలకు కేబినెట్లో ఆమోదం లభించనుంది. యూడీఏ చట్టం 2016 సంబంధించి సవరణకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. అదేవిధంగా ఏదైతే దీంతో పాటు 176 క్యాడర్ స్ట్రెంత్ నూతనంగా ఏర్పాటైన 12 పంచాయతీల్లో 176 క్యాడర్ స్ట్రెంత్ ఉన్నటువంటి ఉద్యోగులను అటు నగరపాలక అదేవిధంగా మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు 14 పోస్టులు శాంక్షన్ చేస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి 11,000 కోట్లు, అదేవిధంగా జర్మన్ సంస్థ అయినటువంటి KFW నుంచి మరో 5,000 కోట్లు, మొత్తంగా 16,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలియజేయనుంది. ఏపీ రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి కూడా సూపర్ న్యూమరీ పోస్టులు ఏవైతే క్రియేట్ చేశారో గతంలో 679 ఆ పోస్టులకు మరొక 2 ఏళ్లు గడువు పెంచుతూ కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మరి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి కర్నూలు రూరల్ మండలంలో తాండ్రపాడు గ్రామంలో కేటాయించిన భూమి కేటాయింపుకు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏపీ మార్క్ఫెడ్ అదనంగా మరొక 1000 కోట్లు రుణం తీసుకునేందుకు ఈరోజు కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ మొత్తాన్ని కూడా పౌర సరఫరాల శాఖకు అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు ఒప్పందం
మేరకు ఇప్పటికే గడువు ముగిసినందున టెండర్లు పిలిచేందుకు కేబినెట్లో అనుమతి ఇవ్వబోతున్నారు. అదే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్టీపీసీకి అదేవిధంగా NREDCAP జాయింట్ వెంచర్ ప్రతిపాదనలకు సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా ఈ అమరావతి పనులకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ఈరోజు కేబినెట్లో మేజర్ ఎజెండాగా చర్చ అయితే జరగబోతుంది. అదేవిధంగా 6 నెలల పాలనాకాలం ముగిసిన నేపథ్యంలో మంత్రులకు కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు, KGBV మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి 32,45,00,000 వరకు కూడా ఖర్చు చేసేందుకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. అదే 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ డిసెంబర్ నుంచే మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి నిధులు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు కేబినెట్లో ప్రధానంగా అమరావతి పనులకు సంబంధించి కీలక నిర్ణయం గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో HOD కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ వీటికి అనుమతి మంజూరు చేస్తూ నిర్మాణానికి ఈరోజు కేబినెట్లో చాలా కీలక నిర్ణయాలు అయితే